ఈ మహిళ అర్ధరాత్రి భూమిలో చాప్ స్టిక్స్ తో గీతలు వేసి వాటిలో బియ్యపు గింజల్ని నాటి బియ్యాన్ని పండిస్తూ ఉంటుంది. అప్పుడే అడవి నుంచి వచ్చిన ఇద్దరు అన్నదమ్ములు రాత్రి ఉండడానికి ఈమె తలుపుని కొడతారు. ఆమె వాళ్ళని ఉండడానికి ఒప్పుకోవడంతో వీళ్ళిద్దరూ లోపలికి వెళ్తారు. కానీ వీళ్ళెంత పెద్ద ప్రమాదంలో ఇరుక్కున్నారో వాళ్ళకి తెలిసుండదు. పగలంతా అడవిలో తిరగడం వల్ల తమ్ముడు అలిసిపోయి నిద్రపోతాడు. ఆమె వీళ్ళిద్దరూ నిద్రపోతున్నారా అని చెక్ చేసి వెళ్తుంది. అప్పుడే పెద్దన్నకి డౌట్ వచ్చి ఆ మహిళ రూమ్ లోకి చూస్తే ఆ మహిళ కేవలం నిమిషాల్లోనే బియ్యాన్ని పండించేయడం చూస్తాడు. అప్పుడే ఆమె ఆ బియ్యాన్ని పిండి చేసి వాటితో రైస్ బాల్స్ చేస్తుంది. ఇదంతా చూసిన ఇతను భయపడి స్పృహ కోల్పోతాడు. మరుసటి రోజు ఇతను చూస్తే తన తమ్ముడు ఆ మహిళ ఇచ్చిన రైస్ బాల్స్ ని తింటూ ఉంటాడు. అన్న వెళ్లి ఆపినా కూడా ఇతను వినకుండా ఆ రైస్ బాల్స్ ని తినేస్తాడు. దాంతో అతను ఒక గుర్రం లాగా మారిపోతాడు. పెద్దన్నేమో భయపడి అక్కడ నుంచి పారిపోతాడు. పగలంతా పరిగెత్తి ఇతను అలసిపోయి ఒక ఇంటి ముందు పడిపోతాడు. ఆ ఇంట్లో ఒక ముసలాయన వచ్చి ఇతనికి నీళ్ళిస్తే ఇతను ఆ ముసలాయనతో ఆ ఇంట్లో ఉండే మహిళ బియ్యం పిండితో చేసిన బాల్స్ ని తినిపించి అది తిన్న వెంటనే గుర్రంలాగా మారిన మనుషుల్ని అమ్మేస్తుంది అని చెప్తాడు. దాంతో ఆ తాత తన తమ్ముడిని కాపాడడానికి హెల్ప్ చేస్తానని చెప్పి అతనితో వెళ్తాడు. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.